ఎమ్మెల్యే యశస్విరెడ్డికి మళ్ళీ నిరసన సెగ అంట. సొంతూరులో కాంగ్రెస్ కార్యకర్తల తిరుగుబాటు, ఊరిలో కనీసం రోడ్లు కూడా వేయలేదని నిలదీత. ఇంక ఇప్పుడే స్టార్ట్ అయింది మేడం గారికి కానీ లేకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కానీ. ఊర్ల పంటి పోదామంటే వాళ్ళకి రేపు సర్పంచి ఓట్లు నోటిఫికేషన్ వచ్చేదే ఆలస్యం. 2 సైడ్లకు వెళ్ళి బాజా వాయిస్తూ ఉంటారు. మీరు చూస్తూ ఉండండి. ప్రజల దగ్గరికి పోయినాక ప్రజలేం ఊకోరు. మనం చూడలే ఇల్లందులో ఆయన పేరు మన కోరం కనకయ్య నియోజకవర్గంలో ఇల్లందు మండలంలో గొంపేడ ఏదో విలేజ్లో ఎట్లా జరిగింది. పోతే మహిళలు ఆ ప్రచార కార్యక్రమం అని చెప్పేసి కాంగ్రెస్ కళాకారులు పోయి ప్రచారం చేస్తూ ఉంటే పోయి వాళ్ళ మీద ఎగబడ్డారు. ఎటు పోయింది, పింఛన్ ఎటు పోయింది, రైతు భరోసా ఎటు పోయింది, రుణమాఫీ ఎటు పోయింది, ఇప్పటిదానికి ఇక వల్లేదు అని చెప్పేసి నిలదీసిరు పోయి. సేమ్ అదే పరిస్థితి ఉండబోతా ఉన్నది. ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ నిన్న ముఖ్యమంత్రి కూడా పోతే ఒకసారి ఇక్కడ చూడండి. నిన్న ముఖ్యమంత్రి బోనాలకు పోతే అక్కడ ఏమంటారు చూడండి ఒకసారి, అది కూడా చూపిస్తాను మీకు. కారులో చేయి ఉప్పుకుంటూ పోతుంటాడు. ఇట్లా పోతుంటే అక్కడ జై కేసీఆర్ నినాదాలు చేస్తున్నారు అన్నమాట. ఇంకా ఊర్లోకి పోతే ఇంకా ఎక్కువ ఉంటుంది. అది అంత వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వం మీద. కోట శ్రీనివాసరావు గారు ఇక లేరు. కోట శ్రీనివాసరావు గారి గురించి చెప్పాలంటే తెలంగాణ స్లాంగ్లో, తెలంగాణ భాషలో, తెలంగాణ యాసలో ఆయన ప్రతి సినిమా డైలాగులో ఆ యాసలోనే ఉంటాయి. సో ఆయన చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. తెలంగాణ యాస నన్ను గుర్తించింది, అదే నాకు ఇవాళ నటుడిగా ఇంత మంచి పేరు తెచ్చిపెట్టింది అని చెప్పేసి. దాదాపు 750 నుంచి 800 సినిమాల దాకా యాక్ట్ చేసిండు ఆయన. అన్ని సినిమాల్లో నటించిండు. ఆయన నిన్న పరమపదించారు. చాలామంది సీనియర్ నటులు బ్రహ్మానందం కానీ లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి నివాళులు అర్పించారు ఆయనకి. శ్రీశైలం ప్రాజెక్టుకు జలకళ మొత్తం అన్ని గేట్లు ఎత్తిరు. మొత్తం వాటర్ని కిందికి విడుదల చేస్తూ ఉన్నారు. విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత, రాజీ పడకుండా పాలన చేస్తున్నాం, ఇచ్చిన హామీలు అమలు చేస్తాం. లక్షెట్టిపేటలో ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించినటువంటి బట్టి గారు. అవును, అన్ని రాజీ పడకుండా పాలన చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఒక్క హామీ కూడా తోసుకోకుండా అమలు చేస్తూ ఉన్నారు. నిజమే మీరు చెప్పింది బట్టి గారు. రైతులందరికీ రైతు బంధు వేసిరి, 3 సార్లు ఎగ్గొట్టకనే పోతిరి. ముసలోళ్లకు 2000 పింఛన్ల నుంచి 4000 చేస్తుంది. మహిళలకు 2500 రూపాయలు ప్రతి ఇంట్లో అందరికి ఇస్తుంటుంది. కరెంట్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రీగానే వస్తుంది, 200 ఇంట్ల వరకు. గ్యాస్ బుడ్డి కూడా ఫ్రీగానే వస్తుంది. మీ సొంత జిల్లాలో ఏ రకంగా ప్రజలు తిరగబడతా ఉన్నారో పోతే తెలుస్తుంది. మీరు తోసుకోకుండా అమలు చేస్తున్నారా, నమ్మించి మోసం చేసిరా, ఏం చేసిరా అనేది. రాజీ పడకుండా పాలన చేస్తున్నాడు. ఎక్కడ కూడా రాజీ పడతలేరు. సో కమిషన్ల విషయంలో రాజీ పడతలేరు, కరప్షన్ విషయంలో రాజీ పడతలేరు. ఎక్కడ కూడా చిన్నది కూడా రాజీ పడకుండా మీ కుటుంబ పాలన విషయంలో రాజీ పడతలేరు. మీరు ఎమ్మెల్యే అయ్యి, మీరు మంత్రి అయ్యి, మీరు ఉప ముఖ్యమంత్రి అయినందుకు మీ మేడం గారు పెత్తనం చేస్తూ ఉన్నారు. మీ ముఖ్యమంత్రి గారు, మీ ఎమ్మెల్యే అయ్యి ముఖ్యమంత్రి అయినందుకు రేవంత్ రెడ్డి గారు, ఆయన తమ్ముడు, అన్న, ఇంకో తమ్ముడు, వాళ్ళ ఇంటామే, బిడ్డ భర్త, వాళ్ళ కుటుంబము, ఇంతమంది పెత్తనం చేస్తూ ఉన్నారు. ఎవరి పైరవీలు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. మీరు ఏడ రాజీ పడుతురండి? మంత్రుల దుకాణం మంత్రులది, ముఖ్యమంత్రి దుకాణం ముఖ్యమంత్రిది, ఎమ్మెల్యేల దుకాణం ఎమ్మెల్యేలది. ఇసుక తింటుండు, మట్టి తింటుండు, ఏడు అందిన కాడికి దోసుకుంటాడు, ఆడు దోసుకుంటాడు. హైడ్రా పేరు చెప్పి మూటలు సంచులు పోసుకొని మొత్తానికి రియల్ ఎస్టేట్ రంగాన్ని పండబెట్టిరు. ఇంకా మీరు ఏడ కాంప్రమైజ్ అవుతారు, ఏడ రాజీ పడుతురు? ఎక్కడ రాజీ పడకుండా పరిపాలన చేస్తున్నారు. నిజమే, వాస్తవమే ఇది. కుట్రలు పక్కన పెట్టి నీళ్ళు ఇవ్వండి. మేడిగడ్డ సంబంధం లేకుండా కూడా ఇవ్వచ్చు. అజ్ఞాని ముఖ్యమంత్రి, బుర్రలేని నీళ్ళ మంత్రితో రైతులకు కష్టాలు వస్తూ ఉన్నాయి. నీళ్ళు ఇవ్వడం చేతకాకపోతే కేసీఆర్కి అప్పగించండి. 3 రోజుల్లో నీళ్లు అందించి చూపిస్తారు. కన్నెపల్లి పంప్ హౌజ్, మేడిగడ్డ, అన్నారం, సుద్దిల్ల బ్యారేజ్లను పరిశీలించినటువంటి జగదీష్ రెడ్డి ఏదో డాక్యుమెంటరీని సంథింగ్ ఏదో వీడియో చేస్తున్నట్టు అనిపించింది నాకు. ఆయన అక్కడ తిరుగుతుంటే ఆ ఫోటోలల్లా ఆ అన్నారము, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ అని తిరిగి చూసి వచ్చిండు. వాటర్ పోతూ ఉన్నాయి మేడిగడ్డ నుంచి. వాస్తవానికి మేడిగడ్డ దగ్గర గేట్లు వేయకపోయినా కానీ కన్నెపల్లి పంపుల నుంచి వాటర్ ఎత్తుకోవచ్చు. ఎందుకంటే మేడిగడ్డ అది మన ఇది ప్రాణహిత నది వచ్చేసి గోదావరిలో కలిసిన పైననే ఉంటుంది ఆ కన్నెపల్లి. సో కాబట్టి ఆ ఫ్లోట్ వచ్చినప్పుడు ఆ మూలకే ఉంటుంది. కాబట్టి మీరు మేడిగడ్డ గేట్లు వేయకపోయినా కానీ కన్నెపల్లి నుంచి రోజుకొక 2 TMCల వాటర్ని ఎత్తుకొచ్చుకోవచ్చు. ఇంత వరద వస్తున్నప్పుడు. కానీ ఎత్తలేరు. చూడాలి ఏమవుతుందో. ఘనంగా లష్కర్ బోనాలు, మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు, వస్త్రాలు సమర్పించిన రేవంత్ రెడ్డి. తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ఇక అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు. అంబారిపై ఊరేగిన అమ్మవారు నేడు భవిష్యవాణి వినిపించనున్న స్వర్ణలత. ఇవాళ
భవిష్యవాణి ఉంటుంది, ఎలా ఉండబోతుంది తెలంగాణ రాష్ట్రం, ఏ రకంగా వర్షాలు పడబోతున్నాయి ఏంటి అనేది కూడా ఆమె చెప్తుంది ఇవాళ. బాలింతలకు కేసీఆర్ కిట్లు పంపిణీ 20 మందికి అందజేసినటువంటి బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కిట్ల పంపిణీ ఆపేసిన రాష్ట్ర ప్రభుత్వం. గిఫ్టే స్మైల్ పేరుతోటి ఆదిలాబాద్ జిల్లా ముక్రాఖేలో అందజేత ఆదర్శ గ్రామం ఉంటుంది, అక్కడ కేసీఆర్ కిట్లను అందజేసిరంట. ఆపేసిరు గవర్నమెంట్, వీళ్ళు పార్టీ వాళ్ళు అందజేసిరు. ఎవరితో బర్త్డేనో కార్యక్రమం ఏదో ఉంటే. కాంగ్రెస్ నేతలు నోళ్లు ధరిస్తే బూతులే, గాంధీ భవన్ ను గలీజ్ భవన్ గా మార్చిరు, రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పర్సంటేజ్ పాలన. మీడియాతోటి బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ నిన్న మాట్లాడినటువంటి మాటలు. నాడు కాలువల్లో నీళ్లు, నేడు కన్నీళ్లు. తుంగతుర్తి నియోజకవర్గం పర్సాయపల్లి స్టేజ్ వద్ద చెత్తా చెదారంతో ఇలా బోసిపోయి దర్శనమిస్తున్నటువంటి 71వ డిస్ట్రిబ్యూటరీ కాలువ. రేవంత్ రెడ్డి ఏ నీళ్ళు ఇస్తావో ఇవ్వు. కేసీఆర్ హయాంలో 6 ఏళ్ల పాటు 2 పంటలకు కాళేశ్వరం నీళ్ళు ఇస్తే కడుపు నిండా పంటలు పండించుకున్నాం. అంతకు మునుపు 50 ఏండ్లు నీళ్లు లేవు. కాంగ్రెస్ వచ్చిన కాడ నుంచి పంటలు ఎండుతున్నాయి. కేసీఆర్ హయాంలో వచ్చినవి కాళేశ్వరం నీళ్ళు కాదని మీరు అంటున్నారు. మరి ఇప్పుడు ఏ నీళ్ళు ఇస్తావో ఇవ్వు, ఆదుకో అని చెప్పేసి వీరబోయిన నాగయ్య తుంగతుర్తి రైతు చెప్తా ఉన్నాడు. సరే కాళేశ్వరం ఇయ్యము, మేము మేడిగడ్డను ఆన్ చేయము, కన్నెపల్లి పంపులను ఆన్ చేయము అంటున్నారు కదా. మరి ఎస్ఆర్ఎస్పి నీళ్ళు ఇస్తావా, ఎల్లంపల్లి నీళ్ళు ఇస్తావా, ఏడికెళ్ళి ఇస్తావో ఇవ్వు. మాకు నీళ్ళు ఇస్తే చాలు, నువ్వు ఏ నీళ్ళన్నా ఇవ్వు. అవి కాళేశ్వరం అనే పేరైతే ఏమి రాసి ఉండగా వచ్చే నీళ్ళకి ఏ నీళ్ళు ఇస్తావో ఇవ్వు, కాలువల ఇవ్వు, మేము పంటలు పండించుకుంటామని చెప్పేసి ఒక రైతు చెప్తా ఉన్నాడు అనమాట. ఇగో కాంగ్రెస్ రాగానే నీటి కటకట ఎట్లా మొదలైంది. 2 ఏళ్ల కిందట వచ్చినవి కాళేశ్వరం నీళ్లు కాకుంటే అవే నీళ్లు పంటలకు ఇప్పుడు ఎందుకు పారతలేవు, ఇప్పుడు ఒక్క పంటకైనా నీళ్ళు ఇస్తలేరు ఎందుకు, ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ తుంగతుర్తి రైతులు. నేడు తుంగతుర్తిలో పర్యటించనున్న సీఎం రేవంత్ సమాధానం చెప్పే వెళ్ళాలని రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు తుంగతుర్తి పోతా ఉన్నాడు. ఇవాళ ఎందుకోసం పోతున్నాడు, ఇగో దీనికోసం, ఈ రేషన్ కార్డుల కార్యక్రమాన్ని ప్రచారం చేసుకోవడం కోసం ఆడిపోయి ప్రారంభిస్తున్నాడు అనమాట. బహిరంగ సభ కూడా పెడుతున్నాడు. ఇంక ఇలా మనకు మంచి సుభాషితాలు, మంచి అద్భుతాలు అన్నీ ఉంటాయి చూడండి, మీకు దాని మీద మాట్లాడతారు ఇక.